3 పార్ట్లు లాగేస్తారు. ప్రైవేట్ క్లినిక్‌లకి వెళ్ళాలి. 8,000 వేసేస్తారు. సో అలాగా చాలా దారుణాలు జరుగుతున్నాయి ఇందులో. చాలా అదంతా సత్యకుమార్ గారికి సంపూర్ణమైన అవగాహన ఉంది. అండ్ డెఫినెట్గా ఆయన ఫైర్ బ్రాండ్. ఇవన్నీ కూడా చాలా మెడికల్ వ్యవస్థలో సరిచేయవలసినవి. ఎడ్యుకేషను హెల్త్లో ఎంత తక్కువ కాస్ట్కి బెస్ట్ హెల్త్ అండ్ బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలిగితే రాష్ట్రాలు ఇంకేమీ పెద్దగా అక్కర్లేని ఏంటి, నువ్వు మద్యం ద్వారా డబ్బులు సంపాదిస్తావా, సంపాదించి వెల్ఫేర్ స్కీములు చేస్తానని చెప్తావా సిగ్గు లేకుండా? అంటే నీ ఇల్లు గొల్ల చేసి నీ ఇల్లు బాగు చేస్తాను అని చెప్తున్నట్టుంది. సో మనం ఈ 2 స్కీములు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇచ్చి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఓల్డ్ ఏజ్ నీడీ పీపుల్కి సహాయం చేయవలసిన అవసరం గవర్నమెంట్కి ఉంది. అంతే తప్ప మీరు తాగాలి, మీరు డబ్బులు ఇస్తే నేను దానం చేస్తాను అనే కాన్సెప్ట్ అది కరెక్ట్ కాదు. ఆ కరెక్షన్స్ అంతా మా ప్రభుత్వం చేస్తుంది. రేపు అక్టోబర్ నుంచి మద్యం రేట్లు తగ్గించేస్తున్నారు, క్వాలిటీ పెంచుతున్నారు. ముగించే ముందు ఒక ఇష్యూ. అవును, ఎస్, అవును. ఆరోపణలు నేనే చేశాను. అసలు ఫస్ట్ చెప్పిందే నేను. ఇప్పుడు ఇవాళ మర్చిపోయాను, ఈనాడులో హెడ్లైన్ అది మాట్లాడి ముగిందాం. ఈనాడు హెడ్లైన్ కూడా అదే. అక్కడ మదనపల్లి ఫైల్స్ గురించి, ఆ ఫైల్స్ కాలనీయా ఏమైనా అనేది పక్కన పెడితే, ఎక్కడో తీగలాగితే ఏదో డొంక కదిలినట్టు ఈ మద్యంకి సంబంధించిన కాగితాలన్నీ చాలా దొరికినాయి. మరి ఒక సిట్టింగ్ ఎంపీ, అప్పుడు ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎంపీ నాయకత్వంలో మరి ఎస్పీవై డిస్టిలరీ, ఇంకోటి సెంటినీ డిస్టిలరీ, ఈ 2 వాళ్ళే నడిపినట్టు. మెజారిటీ ఆఫ్ ద వాల్యూమ్స్ ఎస్పీవై డిస్టిలరీ సుమారు ఈ 5 ఏళ్లలో ఒక 6,000 కోట్ల మద్యం అమ్మినట్టు. వాళ్ళు 6,000 కోట్లు అంటే అది వాళ్ళు అమ్మేదంతా 20 రూపాయలు కొంటారు, 200 అమ్ముతారు. 6,000 కోట్లు అంటే అది దగ్గర ఒక ఆల్మోస్ట్ 70,000-80,000 కోట్ల రిటైల్ సేల్ అవుతుంది. అది 6,000 అంటే. సో అలాగా మెజారిటీ అంతా కూడా ఆ ఎంపీ గారు షాపుల ద్వారా, ఎంపీ గారి డిస్టిలరీల ద్వారా అమ్మినట్టు. మళ్ళీ కలెక్షన్ అంతా కూడా వాసుదేవరెడ్డి ఈ మానిటరింగ్ అని ఇవాళ పేపర్లో వచ్చింది. ఇదే ఇప్పుడు చెప్పినట్టు పేర్లు చెప్పకుండా 3 సంవత్సరాల నుంచి నేను అదే మొత్తుకుంటున్నా. ఆ గొంతు అరిగిపోయింది రచ్చబండలో వీటి గురించి మాట్లాడి. ఇప్పుడు చేయగలిగితే డొంకని అదే మ్యాటర్ మళ్ళీ ఇవాళ. ఆధారం ఉండాలి కదా. నాకు తెలిసిన సమాచారం నేను చెప్పా. ఇప్పుడు ఆధారాలు కూడా దొరికినాయి అంటున్నారు కాబట్టి ఏమవుతుందో చూద్దాం. ఆలస్యం అయితే ఆలస్యం అవ్వచ్చు, కానీ తెలుస్తుంది. వచ్చిందా? అది యాక్చువల్గా నేను సమర్థిస్తాను. కవితకి బెయిల్ రావటం, ఇప్పుడు దాకా రాకపోవటం అనేది అన్యాయం.